అధికారం కోసము రాజకీయ పార్టీలు అధికారం కావాలి, కానీ కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేయొద్దు. ప్రజా చేతుల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్య మీద పోరాడాలి, ప్రజా సమస్య మీద మనకు ఆలోచన రావాలి, దేశ సమస్యల మీద మనకు ఒక అవగాహన ఉండాలి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు మన భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఈ 2 రోజులు నిన్న ఇవాళ కూడా కొన్ని అనేక అంశాలపైన మీకు బోధనలు జరిగిండొచ్చు. పెద్దవాళ్ళు వచ్చి చెప్పే అనేక విషయాలు, ఆ విషయాలను కూడా మీ మనసులో పెట్టుకొని రేపు కార్యకర్తగా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో ముందుకు తీసుకుపోవడం అనేది ముఖ్యమైతే, ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు మనకు ఈ యొక్క దేశాన్ని ప్రపంచంలో ఒక వికసిత దేశంగా తీసుకుపోవాలనే ప్రయత్నంతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పనులు, పథకాలు ప్రజల దాకా కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలు. ఈరోజు మన దేశంలో ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు మనకు ఉన్నాయి ఇక్కడ, కానీ ఆ సమస్యలను తీరుస్తూ ఆర్టికల్ 370 లాంటి జటిలమైన సమస్యని పరిష్కారం చేసింది అంటే అది నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు చాలా ఈరోజు పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు, రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, చేనేత వృత్తులకు వాళ్లకు విశ్వకర్మ యోజన, ఎన్నో రకాలైనటువంటి ఈరోజు కార్యక్రమాలు, పథకాలు ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినాయి. ఈ పథకాలని కూడా ప్రజలకు తెలవాలి, ప్రజల దాకా పోవాలి. ఆ బాధ్యత కూడా మన కార్యకర్తలది. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతదేశంలో ఒక పరిపాలనగా అంటే లాంగెస్ట్ సర్వింగ్ పబ్లిక్ సర్వెంట్గా ఒక పొలిటికల్ ఆఫీస్లో ఎవరైనా ఎక్కువ రోజులు ఉన్నారంటే అది చామ్లింగ్ అని సిక్కిం ముఖ్యమంత్రి. ఆయన 8,930 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. హయ్యెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అంటే పెరీ పబ్లిక్ ఆఫీస్ 8,930 రోజులు. ఈరోజు అది నరేంద్ర మోదీ గారు రికార్డు బద్దలు కొట్టి 8,931 రోజులు పూర్తి చేసినటువంటి దినం ఈరోజు. దేశంలో ఎవరు కూడా ఇంత కంటిన్యూస్గా ఇన్ని రోజులు దేశానికి సేవ ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. భగవంతుడు ఇంకా ఆరోగ్యాలు ఇవ్వాలి వారికి, ఈ దేశాన్ని ఇంకా ముందు తీసుకుపోవాలి, ఎక్కువ రోజులు పరిపాలించాలి మనందరినీ కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు భారతీయ జనతా పార్టీ నిర్మాణం ఏ విధంగా అయింది. భారతీయ జనసంఘ తర్వాత భారతీయ జనసంఘ ఉన్నప్పుడు కూడా అనేక మంది ఈ పార్టీలో త్యాగాలు చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ విషయంలో వారి యొక్క మరణం జరిగింది, అది హత్యగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మన పార్టీ స్థాపకుడు, మన పార్టీ సిద్ధాంతకర్త. ఆసన్సోల్లో రైల్వే కంపార్ట్మెంట్లో అతన్ని చంపడం జరిగింది. వారి త్యాగాలు ఈరోజు, ఆ వ్యక్తుల త్యాగాలతో ఈరోజు అంచెలుగా పార్టీ పెరుగుతూ ముందుకు వస్తూ కేవలం గతంలో కొన్ని సీట్లతోనే మనం ప్రారంభించినటువంటి భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో విలీనమైన తర్వాత, ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత మన జనతా పార్టీ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టి 1980 నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం పోరాడుతూనే ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు మనకు 1980లో మనకు వచ్చినటువంటి ఒక సీట్లు నామమాత్రమే. చాలామంది నవ్వారు మనలో. ఆ రోజు 2 సీట్లు మనం గెలిస్తే, ఒకటి గుజరాత్లో, ఒకటి హైదరాబాద్లో, మన ఆంధ్రప్రదేశ్లో మనం అనుకుంటా. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు నవ్వినాయి, భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయని చెప్పేసి. కానీ ఆ 2 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ దాదాపు దేశంలో
21 రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.